కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నేతలు. రాష్ట్రం నుంచి 2 కేంద్ర మంత్రులు ఉన్నా లాభం లేదని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలు ఉన్న బీహార్కు ప్రాధాన్యత ఇచ్చి మిగతా రాష్ట్రాలను పట్టించుకోలేదన్నారు. మోదీ సర్కారు పేద ప్రజల కోసం కాకుండా కార్పొరేట్ కంపెనీల కోసమే పనిచేస్తోందని ఆరోపించారు కాంగ్రెస్ లీడర్లు. కేంద్ర ప్రభుత్వం తెచ్చింది కేవలం ఓటు బ్యాంక్ బడ్జెట్ అని విమర్శించారు కాంగ్రెస్ ఎంపీలు. దేశంలో గ్రోత్ రేటు ఘోరంగా పడిపోయిందన్నారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాల హామీ ఏమైందని ప్రశ్నించారు. ఉద్యోగాలు కల్పించే వారికి ఇవ్వాల్సిన ఇన్సెంటివ్లు అంబానీకి, అదానీలకు ఇస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణను కేంద్రం పూర్తిగా పక్కన పెట్టిందన్నారు కాంగ్రెస్ ఎంపీలు. ఈ బడ్జెట్లో ఎన్నికలు పోయేటటువంటి బీహార్ రాష్ట్రం, ఢిల్లీ రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ తయారు చేశారు తప్ప భారతదేశ బడ్జెట్ లాగా లేదు. కేవలం అంబానీకి, అదానీకి కొత్త బిజినెస్లలో వచ్చే అవకాశం దక్కుతుంది, వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు. కానీ పేద ప్రజలకు వారు పట్టించుకుంటలేరని చెప్పి బడ్జెట్లో క్లియర్గా తెలుస్తున్నది. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇచ్చిన వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వడంలో తప్పు లేదు. ఇట్లాంటి ఆలోచనలతోటి బడ్జెట్ వస్తే మన దేశంలో ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ కూడా తగ్గుతుంది. కేంద్ర బడ్జెట్ ను బీజేపీ ప్రచార అస్త్రంగా మార్చుకోవడం సిగ్గుచేటన్నారు పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్. మోదీ ప్రభుత్వం లక్షల కోట్ల ప్రజల సంపదను ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతోందని ఆరోపించారు. సంక్షేమ రాజ్యాన్ని పన్నుల రాజ్యంగా మార్చారని ఫైర్ అయ్యారు అద్దంకి. భారతదేశం సంక్షేమ రాజ్యం, దాన్ని పన్నుల రాజ్యంగా మార్చింది. వెల్ఫేర్ స్టేట్ నుంచి ట్యాక్స్ స్టేట్ గా మార్చి ఈరోజు దేశాన్ని ఉద్ధరిస్తున్నట్టుగా ప్రగల్భాలు పలుకుతున్న బీజేపీ ప్రభుత్వాన్ని చూస్తే నవ్వు వస్తుంది. అందరి ట్యాక్స్ జోన్లోకి తెచ్చి లక్షల కోట్లు ఈరోజు ప్రభుత్వం ఆర్జిస్తున్నది. ప్రజల సంపదను ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు ఇలా కట్టబెడుతూ దాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. రాష్ట్ర ప్రజలు ఏడాదికి 1,00,000 కోట్ల రూపాయల పన్నుల రూపంలో చెల్లిస్తున్నా మనకు దక్కిందేమీ లేదని చిట్చాట్ లో విమర్శించారు. రాష్ట్రం నుంచి 2 కేంద్ర మంత్రులున్నా లాభం లేదన్నారు. తెలంగాణ ప్రజలకు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. వీరిద్దరివి కోతలే కానీ చేతలు లేవన్నారు జగ్గారెడ్డి. సోషల్ మీడియాలో బీఆర్ఎస్ నాయకులు రేవంత్ సర్కార్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య. ప్రజాపాలనలో ప్రతి పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పినా బీఆర్ఎస్ నేతల్లో మార్పు రాలేదని విమర్శించారు. చిల్లర పనులు మానకపోతే మరోసారి స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజలు బుద్ధి చెప్తారన్నారు బీర్లా ఐలయ్య. బీఆర్ఎస్ నాయకులారా, మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజాక్షేత్రంలో మా ప్రభుత్వాన్ని కానీ మా ఎమ్మెల్యేలను ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక మీ సోషల్ మీడియా, మీ ప్రింట్ మీడియా ద్వారా ఎమ్మెల్యేల మీద దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రజాక్షేత్రంలో మమ్మల్ని ఎదుర్కొనే దమ్ము లేదు. మందకృష్ణ మాదిగ వెనకాల ఏ పార్టీ ఉందో ప్రజలందరికీ తెలుసన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. సూర్యాపేటలో మందకృష్ణ మాదిగ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని చెప్పారు. దళితుల్లో ఏ వర్గానికి వ్యతిరేకంగా తమ పోరాటం కాదన్నారు. ఎస్సీలో ఏ వర్గానికి ఎన్ని ఉద్యోగాలున్నాయో లెక్కలు తీయాలన్నారు వివేక్. ఆర్థికంగా దళితులు ముందుకు రావాలని చెప్పి దాని గురించి కొట్లాడాలి. ఎంపెరికల్ డేటా, ఎవరు ఎన్ని ఉద్యోగాలు తీసుకున్నారు, బెనిఫిషరీస్ ఎంతమంది, నిజంగా ఎవరైతే నష్టపోయినారో వాళ్ళకు హక్కులు కల్పించమని చెప్పినారు. కేవలము ఆయన మాకు విమర్శించి రేటింగ్స్ పెంచుకోవాలి, మాదిగలలో ఒక లీడర్ కావాలని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలు, వారిలో 2 కేంద్ర మంత్రులున్నా రాష్ట్రానికి నిధులు తీసుకురావటంలో ఫెయిల్ అయ్యారని మండిపడుతున్నారు కాంగ్రెస్ నేతలు. కిషన్ రెడ్డి, సంజయ్ కోతలే తప్ప పని లేదని విమర్శిస్తున్నారు.